సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన హనుమాన్ అర్ధమండల దీక్షలు. నారాయణపూర్ మంతటి లింక్ రోడ్డు పనులు ప్రారంభం. సంతోషం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు. ఏకాంబరి శ్రీరామలింగేశ్వర దేవాలయం దగ్గర సీసీ రోడ్డు పనులు ప్రారంభం. ఆత్మీయ భరోసాకు భరోసా కల్పించండి, ఉపాధి హామీ కూలీల డిమాండ్. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిచ్చిన సర్వేయర్ మహేష్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల దగ్గర గల హనుమాన్ దేవాలయంలో హనుమాన్ దీక్షలు ప్రారంభమయ్యాయి. అర్ధమండల దీక్షలో తాండూరు పట్టణానికి చెందిన 8 మంది యువకులు, బషీరాబాద్ మండలంలో 9 మంది యువకులు హనుమాన్ దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్షా సమితి సభ్యులు వినోద్ కుమార్ మాట్లాడుతూ, హనుమంతుని మండల దీక్షలో అర్ధమండల దీక్షలు తీసుకోవడం ద్వారా స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందని, దీక్షలు స్వీకరించిన వారు నియమనిష్టలను పాటించాలని సూచించారు. దీక్షల అనంతరం నల్లమల్ల అడవుల్లో వెలిసిన పబ్బతి ఆంజనేయ స్వామి మద్దిమడుగు హనుమాన్ క్షేత్రం దర్శించి ఇరుముడులు సమర్పించి దీక్షను విరమింపజేయవలసి ఉంటుందని తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ అర్ధమండల దీక్ష ఇక్కడ కన్యపాఠశాల హనుమాన్ దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా ఇక్కడ మన తాండూరు ప్రాంతంలో అయితే పట్టణంలో ఒక 8 మందికి పైగా దీక్ష తీసుకున్నారు. అలాగే ఈరోజు బషీరాబాద్ మండలంలో కూడా 9 మందికి పైగా కూడా అక్కడ యువకులు దీక్ష తీసుకుంటున్నట్లు అక్కడ దీక్ష సమితి సభ్యులు మనకు చెప్పడం జరిగింది. మరి ఈ దీక్ష ఏదైతే ఉందో మరి వచ్చే నెల హనుమాన్ జన్మోత్సవానికి పూర్తయి నల్లమల్ల అడవుల్లోని పబ్బతి ఆంజనేయ స్వామి క్షేత్రం అనేటువంటి మద్దిమాడి ఆంజనేయ స్వామి క్షేత్రంలో అక్కడ పవనముడిని వీళ్ళందరూ కూడా సమర్పించి మరి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా దీక్ష తీసుకోవాల్సిన వారు ఉంటే కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అవకాశం ఉంది. సో దానికి దీక్షా సమితి కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా దీక్ష తీసుకొని మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి కొత్తగా ఉన్న స్వాములకు కూడా నియమనిష్టలు చెప్పడం జరుగుతుంది. మరి హనుమాన్ దీక్ష అంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అలా సంకోచం ఏం పెట్టకుండా ఆంజనేయ స్వామి, మరి అయ్యప్ప స్వామి, శివస్వామి వివిధ రకాల దీక్షలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా కూడా ఆంజనేయ స్వామి దీక్ష ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ 41 రోజుల పాటు కానీ 21 రోజుల పాటు కానీ నియమనిష్టలతో దీక్ష పూర్తి చేస్తే స్వామివారి ఆశీస్సులు మరి స్వామివారి అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. నారాయణపూర్ మంతటి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం తాండూరు మండలం నారాయణపూర్ గ్రామం నుండి బషీరాబాద్ మండలం మంతటి గ్రామం మధ్యలో ఉన్న లింక్ రోడ్డు పనుల కోసం 2,50,00,000 నిధులతో రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ అమృతమ్మ లింక్ రోడ్డు పనులను పరిశీలించారు. మంతటి నారాయణపూర్ గ్రామ పెద్దలు జేసీబీకి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, ఆయనకు తాము ఎంతో రుణపడి ఉన్నామని నారాయణపూర్ మంతటి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. 2 గ్రామాల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుందని, ఇది వరకు ఈ గ్రామాల మధ్య 18 కిలోమీటర్ల పైగా దూరం ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మంతటి గ్రామ సర్పంచులతో పాటు ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సురేష్, రాజు, అనంతరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ 2 గ్రామాల మధ్యలో ఈ రోడ్డు విషయంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి డిస్కస్ నడుస్తున్నది. ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది అంటే, మాకు మంతటి నుంచి తాండ్రు పోవాలంటే 18 కిలోమీటర్లు అవుతున్నది. అయితే ఈ విషయంలో మేము ఇంతకుముందు కూడా రాజకీయంగా కూడా చాలా దీని గురించి డిస్కస్ జరిగింది. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఆయన మాకు మాట ఇచ్చిండు. మేము ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఇదే చెప్పినాము. మంతటి నుంచి మేము తాండ్రు పోవాలంటే 18 కిలోమీటర్లు అవుతున్నది.
మాకు మంతటి టు నారాయణపూర్ రోడ్ అయితేనా మాకు ఇక్కడ జస్ట్ ఒక 8-10 కిలోమీటర్ల రోడ్ మాకు ఓనికి దగ్గర అవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంబడే ఆయన మాట ఇచ్చిండు, ఖచ్చితంగా గెలిచినాక ఎమ్మెల్యే గెలిచిన వెంబడే నేను ఈ రోడ్డు పెట్టిస్తున్నాడు అన్న మాట ప్రకారం ఈరోజు పెట్టిండు. దాదాపు 2.5 కోట్లు దీనికి మంతటి టు నారాయణపూర్ 2 కిలోమీటర్లు అవుతుంది. ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు మేము మనోహరన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మంతటి టు నారాయణపూర్ రహదారి పూర్తిగా గుంతలమయంగా ఉండేది. ఇక్కడ రాకపోకలు 2 గ్రామాల ప్రజలు రాకపోకలకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే మన మనోహర్ రెడ్డి గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు పనులను ప్రారంభించుకోవడం 2 గ్రామాల ప్రజలకు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయం మాకు. ఈ రోడ్డు ప్రారంభం అవడంతో ఇక్కడ పంట పొలాలకు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ 2 గ్రామాల ప్రజలకు అనుసంధానంగా మంచి ఇది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డు ప్రారంభం కావడం మా 2 గ్రామాల ప్రజలకు కూడా చాలా సంతోషదాయకం. ఇందుకు కృషి చేసిన మా ఎమ్మెల్యే, సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పని చేయమన్నా బషీరాబాద్ మండలం నీళ్లపల్లి ఏకాంబరి శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు, అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్న గారు, కాండ్రు ఎమ్మెల్యే గారు, మా గ్రామ ప్రజలందరం కలిసి అడిగినాము ఇక్కడ గుడి డెవలప్మెంట్ గురించి. చాలా ఇబ్బంది అవుతున్నది భక్తులకు, వివాహాలు చేసుకునే వాళ్ళకు, చనిపోయి ఇల్లు ఇడిచిన వాళ్ళు కూడా వస్తారు రాత్రికి జాతరకు. అందు గురించి 25 లక్షలు ఎన్ఆర్జీఎస్లో వెంబడే శాంక్షన్ చేయించినాడు. చేసిన వెంబడే ఒక వారం లోపలనే మేము పూర్తి చేసినాము మొత్తం సీసీ రోడ్డు. వచ్చే భక్తులకు, ప్రజలకు అంతా సౌకర్యమైంది. ఇంకొకటి భక్తుల కోరిక, ఈ ఆలయం గుండము నీళ్లు నిలబడతలేవు, చుట్టుముట్టు బోర్లు వేసినారు. ఈ గుండాన్ని ఒకటి మంచిగా చేయమని ఎమ్మెల్యేని కోరుకుంటున్నాము. వెంబడే ఇస్తాడు దానికి కూడా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. బుధవారం యాలల్ల మండలం ఎన్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటపై ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు చెల్లించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా పథకం కింద 1,100 మందికి 6,000 రూపాయల చొప్పున ఇది వరకు మంజూరు చేశారని, ఇందులో కూడా కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్ల 100 మందికి నిధులు ఇవ్వలేకపోయారని అన్నారు. ఇకనైనా అందరికీ ఆత్మీయ భరోసా నిధులు మంజూరు చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. పేరు పద్మ. మేము 7 వారాలు అవుతుంది పనికి వచ్చి, ఇప్పటి వరకు పేమెంట్ రాలేదు. కొంచెం ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది వంట వేసుకోవడానికి, పిల్లల స్కూల్కి టైమింగ్ మారిస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మాకు కూడా ఎండ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. 5 కిలోమీటర్లు రానుపోను 10 కిలోమీటర్లు అవుతుంది. గడుసు తిప్పలు అవుతుంది. మా విలేజ్ ఎన్కపల్లి, యాలల్ మండల్, వికారాబాద్ డిస్టిక్. కొంచెం పేమెంట్ చేయగలరని మనవి. ఎన్కేపల్లి గ్రామం, యాలాల్ మండలం. మా విలేజ్లో దాదాపు 50 మంది ఉపాధి కూలీ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు. సబ్దర్ చెరువు అని ఇక్కడ పేరకంపల్లి శివార్లో ఉంది. సబ్దర్ చెరువులో పూడిక తీరే గురించి ఇక్కడ వర్క్ చేస్తున్నారు.
రావడానికి పోవడానికి రాను 2.5 కిలోమీటర్లు, పోను 2.5 కిలోమీటర్లు, డైలీ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఉపాధి కూలీలు వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు 7 వారాలు అయింది, వీళ్ళకి పేమెంట్ పడలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఉపాధి కూలీలకు డబ్బులు మంజూరు చేయగలని ప్రార్థన. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూభారతి సమగ్ర భూ సర్వే పరిశీలించేందుకు పెద్దెముల్ మండలంలోని గిర్మాపూర్ గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్వే జరుగుతున్న రైతు రామరెడ్డి పొలాన్ని సందర్శించారు. రైతులతో పాటు సర్వేయర్తో నేరుగా ఎమ్మెల్యే మాట్లాడి సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు సర్వేయర్ మహేష్ ను భూభారతి భూ సర్వేపై కొన్ని విషయాలను అడిగారు. అందుకు సర్వేయర్ మహేష్ పొంతనలేని సమాధానాలు చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రైతులకు పారదర్శకంగా ఎలాంటి భూ సమస్యలు లేకుండా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకే సర్వేయర్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సర్వేయర్ చెప్పిన సమాధానాలను చూసి ఎమ్మెల్యే అసంతృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయారు. సర్వే చేస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? దీని నుంచి లాభమా, రైతులకు ఏమైనా లాభమా, టైం పాస్ అవుతుందా? కాదునే కానీ సర్వే నెంబర్ వారిగా చేస్తే 100% యూజ్ తోటే మీరు ఏదైనా చేయగలరు. నోటీస్ ఇష్యూ చేసి మీరు ఒకవేళ కొలవద్దన్నా కానీ మేము వెళ్ళిపోతాం. అట్లా ఏమి ఉండదు, మీ దగ్గరనే ఉంది సమస్య. భూదార్ నెంబర్ ఉంటుంది, పార్సల్ నెంబర్ ఉంటుంది, ఎల్పిఎన్ నెంబర్ ఉంటుంది. సర్వే నెంబర్ ఇంకా మాట ఉండదు. కొంతమంది సర్వే నెంబర్ ఈ పట్టదారు ఈడున్నాడు, ఈ పట్టదారు ఈడున్నాడు, అట్లా అయితే గైడ్ లైన్స్ ఏమిటంటే ఎంజాయ్మెంట్ తీసుకోమని చెప్పారు అంతే. దాని తర్వాతకి ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ నుండి ఏమొస్తుంది దాని ఇది ఏదైనా పైలట్ ప్రోగ్రామ్ కాబట్టి ఎట్లా ఏంది సర్వే నెంబర్ వారు ఉన్నారా లేకపోతే ప్రైవేట్ కబ్జాలు జనరల్ గా సర్వే చేస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? దీని నుంచి లాభమా, రైతులకు ఏమైనా లాభమా, టైం పాస్ అవుతుందా? కాదునే కానీ సర్వే నెంబర్ వారిగా చేస్తే 100% యూజ్ భూదార్ నెంబర్ ఉంటుంది, పార్సల్ నెంబర్ ఉంటుంది, ఎల్పిఎన్ నెంబర్ ఉంటుంది. సర్వే నెంబర్ ఇంకా మాట ఉండదు. కొంతమంది సర్వే నెంబర్ ఈ పట్టదారు ఈడున్నాడు, ఈ పట్టదారు ఈడున్నాడు, అట్లా అయితే గైడ్ లైన్స్ ఏమిటంటే ఎంజాయ్మెంట్ తీసుకోమని చెప్పారు అంతే. దాని తర్వాతకి ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ నుండి ఏమొస్తుంది దాని ఇది ఏదైనా పైలట్ ప్రోగ్రామ్ కాబట్టి ఎట్లా ఏంది సర్వే నెంబర్ వారు ఉన్నారా లేకపోతే ప్రైవేట్ కబ్జాలు జనరల్ గా సర్వే చేస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? దీని నుంచి లాభమా, రైతులకు ఏమైనా లాభమా, టైం పాస్ అవుతుందా? కాదునే కానీ సర్వే నెంబర్ వారిగా చేస్తే 100% యూజ్ పట్టదారులు ఉన్నారు. నోటీస్ ఇష్యూ చేసినాము, 4-5 తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు వస్తలేదు, వాళ్ళు మరి కబ్జాలు ఉన్నారు. వాళ్ళకైతే నోటీస్ ఇష్యూ చేసుకుంటూ ప్రతి లేకుండా ఏదైతే ఫీల్డ్ కొలుస్తామో ఆ సర్వే నెంబర్ సంబంధించి ఆ సర్వే నెంబర్ సంబంధించి 3 సర్వే నెంబర్ 26 పెద్ద ఎక్స్టెంట్ లవణపట్ట కదా, ఇవన్నీ లావణిపట్ట అంటే పొరంబోక్ ల్యాండ్ వేసాం కానీ పొరంబోక్ ల్యాండ్స్ ఇవన్నీ. కాకపోతే ఈ ఎక్స్టెంట్ 26 ఎక్స్టెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 434 ఏం ప్రాబ్లం లేదా? రైతులు ఏడున్నారు రామరెడ్డి సార్, నీది ఎన్ని ఎకరాలు? 4.5. నీ సర్వే నెంబర్ ఎంత? 3 ఒకటి 2 ఒకటి 1 4.5 ఎకరాలు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 3 2 4 5 చూపించారా? మొత్తం అన్ని చూపించారా? నేను చెప్తున్నదా?
ఇప్పుడు సర్వే చేయడంలో నీకు ఏమైనా లాభమా ఏమన్నా ఉందా? ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నీకు బౌండరీ అద్దె చేయమని తోలిస్తుంది, ఏమన్నా దీని నుంచి లాభమా? చేస్తే మంచిగా ఉంటుందా? అంత మీకు ఏమైనా చేసినందుకు లాభం అనిపిస్తుందా? ఇప్పుడు వేరే ఊళ్ళో చేస్తాం, మీ తాను ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ గా చేస్తున్నాం, ప్రయోగం చేస్తున్నాం, మీ తాను మంచిదేనా? దాని నుంచి ఇది అన్ని ఊళ్ళలో చేస్తే బాగానే ఉంటుందా? ఏమన్నా కొట్లాటలు వస్తున్నాయా? నాకు గట్టు చేయాలి రాంపేట సార్, ఇప్పుడు మీరు మీ తానకు వచ్చినందుకు అక్కడ ఇక్కడ జరిగింది ఒకటి ఉంటుంది కదా, మీది మీకు అడ్డుగా చూపిస్తే మన కొట్లాట రేట్ ఏమైనా స్టార్ట్ అయినాయి? దాని ఏం కాలే కదా, ఎవరిది వాళ్ళే ఉన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అక్కడ ఏం లేదు. పీస్ఫుల్ గానే చూపిస్తుంది పొజిషన్ అయితే మనం రికార్డ్ వర్క్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది సార్. వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ మోకాలు తీసుకున్నాం ఫీల్డ్ డేటా. 4.5 ఎకరాలు 4.5 ఎకరాలు ఉన్నాడు ఆ పొజిషన్ లో. అది చూడలేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు ఫిజికల్ పొజిషన్ ఏముందో డేటా తీసుకుంటాం, తీసుకున్న తర్వాతకి 9(1) నోటీస్ ఇష్యూ చేసి ఆయన ఫిజికల్గా ఎంత ఉందని నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. ఫీల్డ్ మీదనే తీసుకుంటాం. ప్రజెంట్ ఓన్లీ ఎన్వైరన్మెంట్ సర్వే జరుగుతుంది. ఫీల్డ్ డేటా నేను ఎక్వైరీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాతకి వాళ్ళకి 9(1) నోటీస్ ఇష్యూ చేసి మీరు చూపించిన ఎక్స్టెంట్ ఎంత వచ్చింది అనేది 9(1) నోటీస్లో మెన్షన్ చేసి తీసుకుంటాం. చూసింది కూడా ఇప్పుడు సర్వే నెంబర్ బార్డర్ ఫిక్స్ చేస్తలేరు కదా, ఫిక్స్ ఎక్కడా లేదు ఇక్కడ. ఈ రీసర్వేలో ఉన్న గైడ్లైన్స్ ఇప్పుడు మీరు దీంట్లో ఏమేం చేయాలి చెప్పు మహేష్. ఇప్పుడు మాకున్న గైడ్లైన్స్ ఏంటంటే ఇద్దరు లైసెన్స్ సర్వేలతోటి ఇప్పుడు సర్వర్ విడిచిపెట్టు గిర్మాపూర్కి వచ్చినావు, మొత్తం 434 ఎకరాలకు వచ్చినావు, వీళ్ళకి ఏమేమి ఇచ్చినావు? ఫార్మర్స్కి ఏమేమి చూపించినావు? ఇక్కడ ఏది చూపించలేదు సార్. వాళ్ళ డేటా మాత్రం మేము తీసుకున్నాం, వాళ్ళు ఉన్న ఒక ఫీల్డ్ మాత్రం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ మేము డెస్క్ వర్క్ చేసుకొని 9(1) నోటీస్ ఇష్యూ చేస్తాం. 9(1) నోటీస్లో ఏముంటుందంటే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్లు ఉన్నారు, ఎంత వరకు ఉన్నారు అనే దాని విషయంలో మేము నోటీస్ ఇష్యూ చేస్తాం. నోటీస్ ఇష్యూ చేసినాక 45 days తర్వాతకి అప్పీల్ చేసుకోవచ్చు. డిఐఓఎస్ ఉంటుంది మా ఆర్టీఓ ఆఫీస్లో, అతనికి అప్పీల్ చేసుకుంటే అతను వచ్చి చూసి కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అతని నుండి కాకపోతే మళ్ళీ ఏడీ లెవెల్ కూడా కరెక్షన్ లేకపోతే ఆయన క్లియర్ ఉంటే ఆయన క్లియర్ ఉంటే LPM అని నెంబర్ వస్తుంది, ల్యాండ్ పార్సల్ నెంబర్ భూధారని, ఆ నెంబర్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ ఇష్యూ కావాలంటే నాకు ఏం చేయాలి? ఇప్పుడు ఇలా 4.5 ఎకరాలు నీకు ఆ నెంబర్ ఇష్యూ కావాలంటే నేను ఏం చేయాలి? నీకు జస్ట్ మోకా చూపించాలి సార్. మోకా చూపించడం అయిపోయింది, ఇంకేమన్నా రైట్స్ ఏమైనా సర్టిఫికేట్ ఇస్తావా? నీకు నేను సర్వే చేసినా నీకు ఇంత ఉందని చెప్పి ఏమైనా ఇస్తావా? 9(1) నోటీస్లో క్లియర్ అయిపోయినాక అప్పుడు తర్వాతకి వస్తుంది భూధార్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మేము ఏమి ఇచ్చేది ఉండదు. ఇప్పుడు 9(1) నోటీస్ నీకు ఇష్యూ కావాలంటే ఏం చేయాలి? రైతు నీకు రాంపేట సార్ నీకు ఏం చేయాలి? నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు ఇస్తావు నువ్వు 9(1) నోటీస్ ఎప్పుడు ఇస్తావు? ఈ విలేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక పార్సల్స్ నెంబర్ వేస్తారు, ఎల్పీ నెంబర్స్. అతని పార్సల్ ఇతనికి నెంబర్ వస్తుంది, LP నెంబర్ వస్తుంది. ఆ LP నెంబర్లోనే ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎక్స్టెంట్ ఎంత వచ్చింది, ఎంత పెట్టదారు, ఎవరు ఉన్నారు రిజిస్ట్రేషన్ పోయినా ఏం పోయినా అది చూసుకుంటే సరిపోతుంది. LP నెంబర్ వస్తుంది. ఇప్పుడు సర్వే నెంబర్లు వచ్చినాయి కదా సార్, సర్వే నెంబర్లు ఉండవు, ఎంజాయ్మెంట్ నెంబర్స్ ఉంటాయి, LP నెంబర్స్ ఉంటాయి. మ్యాప్ కూడా వస్తుందని చెప్పండి, విలేజ్ మ్యాప్ కూడా చూపించండి సార్కి. ఈ విధంగా వస్తుంది సార్, మ్యాప్ కూడా వస్తుందని చూపించండి. ఎలా ఎక్స్టెండ్ వస్తుందని చూపించండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.